నా మాటకి గౌరవం ఇచ్చి 2 శ్లోకాలు తాత్పర్యంతో చదివి పడుకోండి. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. కృష్ణుడు అర్జునుడికి పెద్ద ఉపదేశం ఇవ్వలేదు, కేవలం ఒక మాట అన్నాడు, పార్థ చూడు అని. అంటే మాటలు అవసరం లేదు, నిజం నీ కళ్ళతో చూడు అని. అర్జునుడు చూశాడు. అక్కడ శత్రువులు కనిపించలేదు, తన తాతలు కనిపించారు, తన గురువులు కనిపించారు, తన బంధువులు కనిపించారు. అక్కడే అతని మనసు మారిపోయింది. ఇప్పటి వరకు అర్జునుడు అనుకున్నాడు వాళ్ళు నన్ను చంపాలనుకుంటున్నారు అని, కానీ తర్వాత చూసి అర్థమైంది వాళ్ళు నాకు నేర్పిన వాళ్ళు, నన్ను పెంచిన వాళ్ళు అని. అక్కడే యుద్ధం ఆగలేదు, కానీ మనసు కూలింది. ఎందుకంటే మనిషిని ఎక్కువగా బాధించేది బయట శత్రువులు కాదు, తన వాళ్ళే. కృష్ణుడు యుద్ధం చూపించాడు, అర్జునుడు మనుషుల్ని చూశాడు. అక్కడే భగవద్గీత మొదలైంది. తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనదా పితామహాన్ ఆచార్యాన్ మతూలాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీస్తదా. అర్జునుడు చూశాడు తన తాతలు, తన గురువులు, మామలు, అన్నదమ్ములు, కొడుకులు, మనవళ్ళు, స్నేహితులు అందరూ యుద్ధానికి సిద్ధంగా ఎదురెదురుగా నిలబడ్డారు. అక్కడే అర్జునుడికి ఒక్కసారిగా అర్థమైంది, ఇది శత్రువుల యుద్ధం కాదు, ఇది తన వాళ్ళ మధ్య యుద్ధం అని. ఇప్పటి వరకు అర్జునుడు అనుకున్నాడు నేను శత్రువులతో పోరాడుతున్నాను అని. ఇప్పుడు చూసిన తరువాత అర్థమైంది నేను ప్రేమించిన వాళ్ళతోనే పోరాడుతున్నాను అని. ఇక్కడే అతని గుండె బరువెక్కింది. ఎందుకంటే బయట వాళ్ళను గాయపరచడం సులువు, తన వాళ్ళను గాయపరచడం కష్టం అని. ఇప్పుడు ఒక ఇంట్లో ఆస్తి గొడవ నడుస్తుంది, కోర్టు కేసు, అందరూ రెడీ. కానీ కోర్టు బయట నిలబడి అతడు చుట్టూ చూస్తున్నాడు. ఎదురుగా అన్న, పక్కనే చెల్లి, వెనక తల్లి. అప్పుడే అతని చేతులు వణికాయి. ఎందుకంటే కేసు గెలిస్తే డబ్బు వస్తుంది, కానీ బంధం పోతుంది. అదే అర్జునుడి పరిస్థితి. భగవద్గీతలో ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటది అంటారు కదా చాలా మంది. చాలా సార్లు చదువుదాం అనుకుని కూడా నువ్వు ఆగిపోయి ఉంటావు కదా. ఇప్పుడు చూడు 2 శ్లోకాలు నువ్వు విన్నావు, ఇలానే తెలుసుకుంటావు. అందుకే ఫాలో చేయి. నీకు చెప్తూ నేను కూడా చదవడం స్టార్ట్ చేస్తున్నాను, నేను కూడా తెలుసుకుంటాను. ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉందా లేదా మనం చూద్దాం.